హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము వచ్చేసి మా పాపకి బాబుకి ఇద్దరికి వ్యాక్సినేషన్ ఉందనేసి పక్క ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో కూడా వేస్తారు, కానీ పాపకి జలుబు చేసిందనేసి లాస్ట్ మంత్ అయితే వేయించలేదు. జలుబు చేసి మనం బయట మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ అయితే వేయరంట. అందుకనేసి లేట్ అయిపోయిందనేసి పక్క ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, బాబు, పాప, బావ నలుగురం అయితే వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట. వ్యాక్సినేషన్ వేయించుకొని అమ్మమ్మ వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనమాట అక్కడికి. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వేయలేదంట. ఇంకా అక్కడ మా అత్తయ్య అనమాట నర్సు, గవర్నమెంట్ దాంట్లో నర్స్ అనేసి. ఇంకా మా అత్తయ్య నెంబర్ అక్కడ బయట బోర్డు మీద ఉంటే నెంబర్ తీసుకొని ఫోన్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే అంతకుముందు ఇక్కడే వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు. పక్కన ఎక్కడో ఒక రూమ్ లాగా రెంట్కి తీసుకొని అక్కడైతే వేస్తున్నారంట. సో అందుకనేసి ఇంకా నేను అక్కడ నెంబర్ తీసుకొని అత్తయ్యకి ఫోన్ చేసి ఎక్కడని అడిగితే అడ్రస్ చెప్పిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడనేసి తెలియలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఇక్కడే కొంచెం బ్యాక్ రండి అంటే వచ్చామన్నమాట. ఇంక వెళ్ళాము. చూసారు కదా, ఇది ఇల్లే అనమాట. ఇల్లే ఒకటే ఒక రూమ్ అనమాట. బయట వాష్రూమ్. ఇంక ఇక్కడ రెంట్కి తీసుకొని వేస్తున్నారు. ఇక్కడే ఉన్నారనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఎందుకు అనేసి ఇక్కడ సపరేట్గా అయితే పెట్టారనమాట వ్యాక్సినేషన్ వేసేది. ఇక్కడ కొంచెం ఏఎన్ఎంస్, నర్సులు వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. ఇక్కడే వేస్తున్నారు. ఇంకా బాబుకి అయితే లేదంట. బాబుకి 1.5 ఇయర్కి ఒకటి వేస్తారంట. అదైతే అయిపోయిందంట. వాడికి ఓన్లీ విటమిన్ ఏ అది డ్రాప్స్ అయితే వేశారనమాట. ఇంకా వేయించుకొని పాపకైతే వ్యాక్సిన్ అయితే వేశారు. చాలాసేపు ఏడ్చిందనమాట. 2 అయితే వేశారనమాట. ఆ కాలుకి ఈ కాలుకి. ఊర్లో ఎప్పుడు వేసినా కూడా వాసి బాగా గడ్డలాగా కట్టేది, కానీ ఈసారి ఏమో అంతగా లేదనమాట. బాగుంది, కానీ వేసినప్పుడు అయితే చాలాసేపు ఏడ్చింది. కానీ తర్వాత కొంచెం సేపటి కామ్ అయిపోయింది. మా వాడు ఇంకా ఇంజక్షన్ లేదని ఫుల్ హ్యాపీగా అయితే తిరుగుతున్నాడు అనమాట. ఇంకా పాప అయితే బాగా ఏడ్చేసింది. ఇంకా మేము వ్యాక్సిన్ వేయించుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాంలే అనేసి, ఇంకా అంటే బయట బాగా ఎండగా ఉందనేసి పాప ఏడుస్తుంది అనేసి అక్కడే ఉన్నాం కొంచెం సేపు. ఇంకా పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. దాన్ని 4 పీసెస్గా చేసి ఒకటే ట్యాబ్లెట్ని వేయమన్నారనమాట. ఒక్క పీస్ వేయమన్నారు. ఇంకా పాపకి డ్రాప్స్ అయితే వేశారనమాట. డ్రాప్స్ వేసేసి వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత బాబుకి లేదు కదా అనేసి ఇంకా పాపకు ఇంకొక డోస్ ఉందనమాట. ఇంకొక డోస్ అది లేదంట. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేస్తామని చెప్పారు. ఇంకా సర్లే అనేసి పాప కూడా కొంచెం ఏడుపు అయితే ఆపిందనమాట. ఇంకా పాప కూడా ఏడుపు ఆపేసింది కదా అనేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో బుడ్డోడు చూసి వెళ్తున్నాం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు చూసి బాదం పళ్ళు చూసి కావాలంటే వాడికైతే అది తీసిచ్చాడనమాట బావ. ఇంకా ఎండ కదా తాగుతాడులే అనేది తీసిస్తే తాగాడనమాట. తాగేసిన తర్వాత ఇంకా మేము కొంచెం మీ సేవలో పని ఉందనేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. మీ సేవలో అంటే పాపకి ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసాము. ఇప్పుడు 6th మంత్ వచ్చిందనమాట. 6th మంత్ దాకా కూడా అప్లై చేయలేదు. నేమ్ అయితే పెట్టేసాం కానీ అప్లై చేయలేదనమాట ఇన్ని రోజులు. ఇంకా ఇప్పుడైతే అప్లై చేసాము. ఆధార్ కార్డ్ అయితే అంతకుముందు పోస్ట్లో వచ్చేది, ఇప్పుడు రావట్లేదంట. బాబుది కూడా రాలేదు. మరి పాపది వస్తుందో రాదో చూడాలి. ఇంకా పాపదైతే మీ సేవలోకి వెళ్ళి డౌన్లోడ్ చేయించేసి లామినేషన్ చేపిద్దామనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చూసారు కదా, మా వాడు ఇంకా బాదం పాలు కావాలనేసి తీసుకొని తాగుతున్నాడు. ఫోన్కి వెళ్ళి చూడరా అంటే చూసాడు అనమాట. నాకైతే భలే నవ్వు వస్తుంది. ఇంకా వాడికి బాదం పాలు తాపించేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం సేపు ఉండేసి ఇంకా మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళేసి నేను కొంచెం ఇయర్ రింగ్స్ ఉంటే అవి కావాలంటే తీసుకొని పాపకి క్లిప్స్ తీసుకుందామని చూశాను, కానీ లేవన్నమాట. ఇంకా నేను డైలీ యూజ్కి పెట్టుకోవడానికి స్టిక్కర్స్ తీసుకొని ఇంకా మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బాబుని పాపని ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలామన్నమాట. బాబుని తీసుకొచ్చాము. మళ్ళీ ఏడుస్తున్నాడు, వాడు ఉండలేదనేసి వాడిని తీసుకొచ్చామన్నమాట. పాపను ఒక్కదాన్ని పడుకోబెట్టేసి ఉయ్యాల ఇంకా వచ్చేసాము మీ సేవ దగ్గరికి. అక్కడికి వచ్చి చూస్తే ఫుల్గా అయితే ఉన్నారనమాట. చాలాసేపు బయటే వెయిట్ చేశాను నేను. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. చాలాసేపు అక్కడే బయట వెయిట్ చేశాను అనమాట. ఇంకా బయటకు వచ్చేసి కూర్చున్నాను. ఇంకా అయ్యేటట్లేదు అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఎప్పుడుకో లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. బయట ఇంకా బట్టల షాపులు అవి ఇవి చాలా అయితే ఉన్నాయి. కొంచెం
అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. మరీ పల్లెటూరులాగా ఉండదు, అట్లనే సిటీలాగా ఉండదుగా. మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. ప్రతి వెన్స్డే మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. చికెన్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకి నీడ్స్ ఏమేమి అవసరం అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఊరు నుంచి ఇక్కడికే వస్తారు ఏమన్నా కావాలంటే దగ్గర. ఇంకా ఏమన్నా ఎక్కువ కావాలంటే ఆర్లగడ్డ అయితే వెళ్తారనమాట. ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా కావాలంటే నంద్యాల అయితే వెళ్తారు. సో ఇంకా మీకు కొంచెం ఖాళీ అయిందనేసి లోపలికి వెళ్ళేసి అయితే కూర్చున్నాను అనమాట నేను. ఇంకా పాపది ఆధార్ కార్డు తొందరగానే తీసి ప్రింట్ తీసి ఇచ్చారు, కానీ నాది ఆధార్ కార్డు, బాబుది బ్యాంక్ జిరాక్స్లు, రేషన్ కార్డులు ఇవన్నీ మేము ఇంతవరకు ఏవి జిరాక్స్లు చేయించుకోవాలన్నమాట. ఇంకా అవి చేయించుకుంటే లేట్ అయిపోయింది. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.